ఎట్లా నన్ను మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మంచిగా ఉన్నా. మీ మీనాచిని వచ్చిన మాట పాటను కూడా పట్టుకొని వచ్చిన. ఇవాళ మన గెస్ట్ ఎవరు అని చెప్పేసి సోచేస్తుర్లే, రేఖల లక్ష్మీనారాయణ గారు. గాయన అయితే పాటలు మంచిగా వాడుతున్నారు. నిజంగా ఆ పాటలు వింటుంటే నాకే గూస్ బాంబ్స్ వచ్చినట్లు అనిపించింది. వింటుంటే మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా గాయన పాటలు విననికే రెడీగా ఉండుండ్రి. నేను కూడా పోతున్నాను, నడుండ్రి. కాకా నమస్తే, నేను ఎట్లున్నావు? నమస్తే అమ్మా, బాగున్నా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావు నిజంగానే. ఇక మస్తు పాటలు పాడదామని వచ్చేసినావు కదా? అవునమ్మా అవునమ్మా. నేను నిజంగా చూసినా పెద్ద మనిషి ఇంతకు ముందు మిమ్మల్ని మంచి మంచి పాటలు పాడిర్రు. అవునా? ఈ రోజు హెచ్ఎం టీవీలో వాడడానికి వచ్చారు అయితే. అవునమ్మా. సరే, ఇక ముచ్చటే తర్వాత అయితే పెట్టుకుందాం. కానీ మీ పాటలు ఎప్పుడెప్పుడు వినాలా అని నేనైతే ఎదురు చూస్తున్నా. అంటే ఇన్ని రోజుల దాకా టీవీలో చూసినా, ఇక డైరెక్ట్గా నా ముందరనే కూర్చున్నావు కాబట్టి ఇక నేను ఆలస్యం చేయను. ఇక సరేనమ్మా, నీ పాట పాడడానికి వచ్చిన కాబట్టి మీరు అనుకున్న ప్రకారంగా నేను కూడా పాడతా. పాడుండ్రి. మూగబోయిన కోటి తమ్ముళ్ళ గలాలు పాట పలికించు కవితా జపంబుగూచి నా కళలకు బలానికి ఊతమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. చల్ పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. వీరులార మా సూరులార ఓ అమరులార వృధ తరలారా, నెలరాలిన పువ్వులారా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున పోరు తెలంగాణ పొలికేక నీవన్న శ్రీకాంతాచారి నీకు వందనమన్నా, పోరు తెలంగాణ పొలిగేక నీవన్న శ్రీకాంతాచారి నీకు వందనమన్నా, కష్టాలు కన్నీళ్లు దిగమింగినావన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్నా, తెలంగాణ గడ్డపై పొద్దు పొడుపులై కొమ్మలై మారెమ్మలై, తెలంగాణ గడ్డపై పొద్దు పొడుపులై మళ్ళీ జన్మిస్తారా మా అమరులారా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. అమ్మో కాకా, నిజంగా టీవీలోనే చూసినా కానీ ఇట్లా డైరెక్ట్ వినేసరికి నాకైతే చర్మం మీద గూస్ బంప్స్ వచ్చినట్టు అయింది. అమ్మా, ఇప్పుడు సామాజిక పాట, తర్వాత పెద్ద పెద్ద నాయకులు, గొప్ప మేధావులు ఉన్నటువంటి పాట, అంబేద్కర్, తర్వాత నారాయణ గురుమూర్తి, తర్వాత జ్యోతిరావు పూలే, అందరి పాటలో ఇందులో ఉంటుంది. ఇది ఒక సామాజిక గీతం మీ ముందు వస్తున్నాను. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, శంభుకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే, శంభుకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే,
మహాభారత రథసారథి శ్రీకృష్ణుడు శూద్రుడే. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చంబుకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే. మహాభారత రథసారథి శ్రీకృష్ణుడు శూద్రుడే. శ్రీకృష్ణుడు శూద్రుడే. రామాయణ వాల్మీకి శూద్రులు కాదంటారా, ఏకలవ్య వాలి సుగ్రీవులు శూద్రులు కారా. చూస్తూ ఉందామా దళిత జాతి భవితకు, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి నాదును. ఆదిమ కాల జాంబవంతుడు ఒక శూద్రుడే. ఆదిమ కాల జాంబవంతుడు ఒక శూద్రుడే. శుభముహూర్తపు మూల చుక్క అరుంధతి శూద్రురాలే. ఇది కాకా నిజంగా అసలు చూస్తే ఎట్లున్నావు కానీ పాటలు అయితే ఇట్లా ఇరగొడుతున్నావు మొత్తం. మంచిగా ఉన్నాయి పాటలు నిజంగా. అంటే చాలా మటుకి ఈనలే ఇట్లాంటి పాటలు. ఇక మీ ద్వారా మా హెచ్ఎంటీ వాళ్ళు అందరికి వినిపిస్తారేమో మరిగా. ఇంకెన్ని పాటలు ఉన్నాయి తాతని ఇట్లా నీ దగ్గర? చాలా ఉన్నాయమ్మా, ఎన్ని పాటలు పాడచ్చు కానీ మనకు కొన్ని పాటలు కొన్ని ఎన్నుకొని మీరు ఇచ్చిన టైంలో ఆ టైం ప్రకారంగా దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఏదైతే ఉంటుందో ఒక చరణం ఒక పాట. మీకైతే నేను మస్తు టైం ఇస్తా, ముచ్చట తక్కువనన్నా పెడతా కానీ మొత్తం పాటలు వినిపించుకుంటా. అంతే అంటారా? మరి నెక్స్ట్ ఏం పాట పాడతారు? ఒక 80-90 సంవత్సరాల క్రితం అనే పాట ఇది. అది నేను సేకరించినటువంటి పాట అది. సువి సువన్నలారా సువన్నలారా మాయన్నలారా, సువి సువి సువన్నలారా సువన్నలారా మాయన్నలారా. సువాని పాటలు పాడే రాజు చెల్లెలా యాదవుల బాలా. సువి సువన్నలారా సువన్నలారా మాయన్నలారా. ఎప్పుడదే లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి. ముందెట్లా ఒడ్లు పోసి సారీదంచంగా పోటు వేయంగా, సువి దంచిన ఒడ్లన్నీ సాట జరగంగా నేను పాట పాడంగా, సువి సువి సువన్నలారా సువన్నలారా మాయన్నలారా. మెదిగిన బియ్యమన్ని జల్లెడ దిప్పంగా నేను కోడి మేయంగా, కళ్యాణ పట్నములోన ఓ కాంతాలారా ఓ చెలియాలారా. గట్టిగా వడ్లన్నీ దంచినాను ఓ కాంతాలారా ఓ చెలియాలారా. నా తల్లి చీరేలాను నేను గట్టంగా కట్టి మురువంగా, నా తండ్రి పశువులను నేను మేపంగా కాపల ఉండంగా, నా తల్లి తండ్రులు నా పెద్దిరాదు ననుగన్న తండ్రి. నా తల్లి పెద్దమ్మ మమ్ములగన్నది మరణమైనది. పెట్టేలేని సొమ్ములన్నీ పెట్టి మురువంగా నేను చూసి ఏడవంగా,
దిట్టమైన కాటమరాజు ధీరుడుండంగా ధరణి ఏలంగా ఆ ఉల్లా పోతూ రాజుకు అన్న బిడ్డాను ముద్దుల బిడ్డాను మేనత్త కొమరమ్మకు మేనా గోడలని నేను ముద్దు గోడలని పుణ్యము గల్లా దోనకొండ పట్నము మాదమ్మ పట్నము మాదమ్మ సువన్నలారా సువన్నలారా మాయన్నలారా సువ్వాని పాటలు పాడే రాజు చెల్లెలా యాదవుల బాల సువ్వాని పాటలు పాడే రాజు చెల్లెలా యాదవుల బాల అమ్మో కాక పొద్దుగాల ఏం తినొచ్చినావు ఎంత ఎనర్జీ ఉంది నీ దగ్గర అసలు అంటే ఇక అది అమ్మ నాన్న ఇచ్చినట్టు గిఫ్ట్ అనుకోవాలనుకుంటున్నాను అంతే అంటే చిన్నప్పటి నుండి ప్యాషనా బాగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే పాడుతున్నామ్మా నా పాటలు అంటే ఇష్టము కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ తెలంగాణ ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో కానీ మలదేశ ఉద్యమంలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ నేను మా గ్రూపు సభ్యులు యాకేఎస్ రమేష్ మహేష్ కలిసి ట్రూప్గా వెళ్ళిపోయేటోళ్ళము ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పాడుకుంటూ అసలు స్టార్ట్ చేసినామంటే అయిపోయేదాకా వద్దులతో లేవు ఇట్లా తెలుసా గుక్క పట్టకుండా వాడుతూనే ఉన్నావు అంటే ఎట్లా అమ్మ నాయన ఎవరైనా వాడుతుండేనా లేకపోతే నీకే ఎట్లా కోరిక పుట్టిందా అమ్మ బతుకమ్మ పాట రాత్రి మొదలు పెట్టుకున్నట్టయితే తెల్లారిదాకా పాడేదమ్మా అమ్మో తర్వాత మా తాతలు కూడా 9 మంది తాతలు వాళ్ళందరూ కూడా యక్షగానంలో ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు కూడా భాగవతాలు ఆడారు మా నాన్న కూడా భాగవతం ఆడేది ఇక వాళ్ళ ద్వారా నాకు వాళ్ళ గురువులే అనుకోండి లేకపోతే ఎలా అనుకోండి వాళ్ళ ద్వారా నాకు వచ్చింది నాకైతే ప్రత్యేకంగా గురువులు అయితే ఎవరు లేరు ఇక మా ఫ్యామిలీ తరపు నుంచి వచ్చినట్టు మా అమ్మ ద్వారా వచ్చినట్టు అనుకుంటాను ఇక రక్తంలోనే ఉండదా అంతే అంతే నెక్స్ట్ ఏమనుకుంటాం వాళ్ళ కాక ఇప్పుడు ఒకటి భాగవతం లాగా ఉంటుందమ్మా ఈ పాట ఉరుములు మెరుపులు తరుముక వచ్చెను తలుపు దీయవే బామ నేతాల జాలనే లేమా ఉరుములు మెరుపులు తరుముక వచ్చెను తలుపు దీయవే బామ నేతాల జాలనే లేమా ఉరుములు మెరుములు తరుముక వచ్చెను తలుపు దీయవే బామ నేతాల జాలనే లేమా ఉరుములు మెరుములు చిటపట చినుకులు దుప్పటి దడిచెను తలుపు దీయవే బామ నేతాల జాలనే లేమా అయ్యో ఏమని పిలుతును కృష్ణ నేనెవరని దీతును కృష్ణ ఏమని దీతును కృష్ణ నేనెవరని దీతును కృష్ణ చిన్ననాడు చిరులేగలగా చిన్ననాడు చిరులేగలగా చిన్ననాడు చిరులేగలగా చిన్ని కృష్ణుడనే కాదా గోపాల బాలుడను బామా కదా చిలిపిలాగా అనిపిస్తుంది అది యక్షగానం ధరులు కూడా గట్లనే ఉంటాయి అది యక్షగానమైనా రామాయణమైనా మహాభారతం అయితే పద్యాలు ఉంటాయి ఇప్పుడేమో దండాలు మీకందుమో వృత్తి కళాకారులారా బలి బలి వందనాలు అందుమో పల్లె కవి కళాకారులారా దండాలు మీకందుమో వృత్తి కళాకారులారా బలి బలి వందనాలు అందుమో పల్లె కవి కళాకారులారా దండాలు అందుము వందనాలు అందుము తల వంచి మిమ్ముల శరణాలు గోడేము తల వంచి మిమ్ముల శరణాలు దండాలు మీకందుమో వృత్తి కళాకారులారా బలి బలి వందనాలు అందుమో పల్లె కవి కళాకారులారా రాజుల కోటల్ని రంగేసి ఆడేరు మెప్పులు గొప్పలు కానుకలు పొందేరు మెప్పులు గొప్పలు కానుకలు పొంద దూరోళ్ళ గడిలోన జైబోల కొట్టేరు జోలో నింపుకునే జాలిగా మిగిలారు జోల నింపుకునే జాతిగా మిగిలారు
చరిత్ర నిర్మినారో వృత్తి కళాకారులారా మీరు పూరాన్ని దాటినారో పల్లె కవి కళాకారులారా దండాలు మీ కందుమో పల్లె కవి కళాకారుల బలి వందనాలు వందుమో పల్లె కవి కళాకారులారా. ఇదేంటంటే గ్రామాలలో ఇప్పటికి కూడా యక్షగానము, రామాయణము, బుర్ర కథలు, తర్వాత సింధు యక్షగానాలు, ఇవి పద్యాలు, ఇది రాయబారం కానీ, రామాయణ యుద్ధం కానీ, హరిశ్చంద్ర కానీ, ఇవన్నీ ఇప్పుడు కొంచెం రావటం జరుగుతున్నది. కాబట్టి దానికోసం మనం గుర్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒగ్గు కథ పాట పాడతాను. ఒగ్గు కథ పాట. శరణు శరణు మాయమ్మ రాణి సంభావీరాణి సంభావీరాణి కరుణ చూపు మమ్గన్న తల్లి గంగా భవానీ దేవి భవానీ. శరణు శరణు మాయమ్మ రాణి సంభావీరాణి సంభావీరాణి కరుణ చూడు మమ్గన్న తల్లి గంగా భవానీ దేవి భవానీ. ముందు మాయాదవుల్లా మూలారీవమ్మ మూలారీవమ్మ మందలేనో నేల కొన్న బవ్వ గౌడమ్మ గుల్లాబాయమ్మ. అల్లి బిల్లి అల్లుకున్న అల్లా నేరల్లో పుల్లా నేరల్లో ఆవుల్లా పోతురాజు అన్న బిడ్డాను ముద్దు బిడ్డాను. శరణు శరణు మేలు మేలాయనమ్మ మేలు మేలాయనమ్మ 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 మేలుగల్లా యములవాడ పాలాయనమ్మ పరమాయనమ్మ. అట్లట్లా పోయేటి ఆవులెవ్వరి గోవులెవ్వరి ఆవుల్లా పోతురాజు అన్న బిడ్డాను ముద్దు బిడ్డాను. శరణు శరణు మాయమ్మ రాణి సంభావీరానే సంభావీరానే కరుణ చూపు మమ్గన్న తల్లి గంగా భవానీ దేవి భవానీ. కాక మీ నోట్లోనే ఆ పాటల తల్లి ఉందని చెప్పేసి ఎవరైనా చెప్పిరా మీకు? ఏమో మీరు చెప్తున్నారు కదా. అసలు ఒక్కొక్క పాట ఊపు మీద ఇట్లా అందుకుంటున్నావు. అంతే అంతే. తర్వాత ఏ పాట అందుకుంటావు పెద్దయినా? ఇప్పుడు రైతుల గురించి పాడుతున్నాను. రైతుల గురించి? రైతులు అంటే దేశానికి ఇంత తిండి పెట్టే అంటే మరి ఆలు లేదు మన బుక్క కూడా పోదు నోట్లకి. మనం ఇక్కడ కూర్చుంటోళ్ళం కాదు, మనం ఇంత ఒక బుక్క నోటి కూడా రాదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక పాట పాడదాం. పాడు. అన్నలారా రైతన్నలారా అన్నలారా రైతన్నలారా అన్నలారా రైతన్నలారా కూడులేక కుములుతున్నారా అన్నలారా రైతన్నలారా అన్నలారా రైతన్నలారా అన్నలారా రైతన్నలారా కూడులేక అన్నలారా రైతన్నలారా అన్నలారా రైతన్నలారా కూడులేక కుములుతున్నారా అన్నలారా రైతన్నలారా. ఎండనగా వానాలనగా ఎండనగా వానాలనగా కళ్ళలన్నీ కరిగించినారా ఎండనగా వానాలనగా అన్నలారా రైతన్నలారా. ఎండనగా వానాలనగా ఎండనగా వానాలనగా కళ్ళలన్నీ కరిగించినారా ఎండనగా వానాలనగా.
మండడొక్కత మాడుతున్నారా, మండడొక్కత మాడుతున్నారా, మొదుగులేగా బతుకుతున్నారా, మండడొక్కత మాడుతున్నారా అన్నలారా. కూడులేక కుములుతున్నారా అన్నలారా రైతన్నలారా. ఇది లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళు 5 నెలలు 6 నెలలు కష్టపడి రాత్రి పగలు కరెంటు మోటార్ల కాడ కాలిపోవటం, పంట చేతికొచ్చే టైంలో పురుగు మందు పట్టడం, లేకపోతే ఆ పురుగు మందు ఇవ్వడానికి డబ్బు లేకపోవడం, పెట్టిన పెట్టుబడి వెళ్ళక లాస్ట్కు చివరికి ఏం చేస్తారంటే ఆ పెట్టుబడులు కట్టలేక అప్పులు కట్టలేక మందు తాగి చనిపోవడం చాలా రైతులు మనం చూస్తున్నాం. దాదాపు వేల మంది వర్షాలు కూడా అప్పుడప్పుడు కష్టమవుతుంది. చేతికి వచ్చే టైంలో వర్షాలు పడటం వల్ల ఆ పంట కూడా చేతి రాకుండా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడ తడిచి అక్కడ పోతూనే ఉన్నాయి, ఇప్పటికి కూడా చేతికి రావట్లేదు. దాంతో ఏం చేస్తారంటే అప్పులు కట్టలేక మీటీలు కట్టలేక ఏదో పురుగు మంది తాగి తన ప్రాణాలను సాధించిన చాలా మంది రైతులు ఉన్నారు. రైతన్నకి నిజంగా ఎప్పుడు కష్టాలే ఉన్నాయి, ఏ రోజు సుఖపడ్డది లేదు పాపం. నెక్స్ట్ ఏం తీసుకుంటే పెద్దయినా చాలా ఫేమస్ ఈ పాట, చాలా మన ఉద్యమంలో కూడా ఆయన అంటేనే ఫేమస్. ఆయన పాటలు ఎట్లుంటాయి చెప్పు. తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత రాసినటువంటి పాట ఇది. రాములు సీతమ్మ సీతమ్మ రామయ్య. ఎదపైన దిగులు బండ జరిగి బాధ దొలిగెనో, ఎండిన చెలిమి నిండిన అనుభూతి కలిగెనో, సావాని ముందు మేలుకోని శంఖమూదెనో, ఆషాఢ మబ్బు జడిసి అడుగు వెనక కేసెనో, చెరబట్టినట్టి 60 ఏళ్ళ బలిమి వీడగా కల నిజమాయని నేల తనని తడుముకున్నదో, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, రాములోరి సీతమ్మో సమ్మక్క సారక్కో యముల వాడ రాజన్న, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో యముల వాడ రాజన్న. ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఎదురు చూసిన కళ ఎన్నెలై పూసనిలా, రాములోరి సీతమ్మో సీత. ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో యముల వాడ రాజన్న, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో యముల వాడ రాజన్న. అమ్మో పెద్ద మంచి నా తన టైం అయిపోయింది కానీ ఇంకా ఇంకా పాటలు పాడించుకోవాలన్నట్టే ఉండే. నిజంగా మంచిగా పాడుతున్నావు, ఒక్కొక్క పాట దేనికి దానికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఎంత యాక్టివ్గా పాడుతున్నావు అంటే అసలు నీ ముందర ఎవరు పనికిరారు అన్నట్టు పాడుతున్నావు తెలుసా. అది మీ అభిమానం. నిజంగా పెద్దయినా ఇట్లనే ఇంకా నీ కోరికలన్నీ నెరవేరాలి, మంచిగా పాటలు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హెచ్ఎం టీవీ యాజమాన్యానికి ప్లస్ స్టాఫ్కి మరియు యాంకర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి, తర్వాత ఈ కళాకారుల తరపు నుంచి ఉన్నటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి జోహార్లు అర్పించుకుంటూ, తర్వాత మీకు అందరికీ కూడా చూసిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. నమస్తే కాక. నమస్తే. చూసిండ్రు కదనల్లా ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలని అసలు ఏడ పట్టుకొని వస్తున్నారో మా సార్లు అయితే తెలియదు కానీ మా హెచ్ఎంటీలో పట్టుకొస్తున్నారు, మంచి మంచి పాటలు పాడిస్తున్నారు, ఎప్పుడు ఇలాంటి పాటలు కూడా వినిపిస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఇంకో మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొని మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మాట పాటలా కలుస్తా. గప్పదాకా చూస్తూనే నుండి హెచ్ఎం టీవీ. ఉంటాం వల్ల. నమస్తే.